ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియాతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఈవీఎం ఓట్లతో కలిసి తుది ఫలితాలను ప్రకటించనున్నట్టు వెల్లడి. రాజమండ్రి ఎంపీగా దగ్గుబాటి పురంధేశ్వరి విజయం. ధ్రువపత్రం అందజేసిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె మాధవీలత. జగ్గంపేట చరిత్రలో కనీవిని ఎరకని విజయాన్ని అందుకున్న జ్యోతుల నెహ్రూ. 52,775 ఓట్ల మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు. విజయం సాధించిన టీడీపీ జనసేన నాయకుల ఇళ్ల వద్ద అంబరాన్నంటిన సంబరాలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు అభిమానులు, కార్యకర్తలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎం ఓట్లతో కలిసి తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక మీడియా సెంటర్ వద్ద కౌంటింగ్ ఏర్పాట్లపై పాత్రికేయులతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తొలుత ప్రారంభించి అనంతరం ఈవీఎం యూనిట్స్ లో పోలైన ఓట్లు లెక్కించనున్నట్లు తెలియజేశారు. జిల్లాలో అతి తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న కొవ్వూరులో మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఇక్కడ 13 రౌండ్స్ ఉన్నట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అక్కడ 7 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. తొలుత రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఫలితాలు ముందుగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్స్ మనకి ఏమవుతుంది అంటే అది రౌండ్ వైజ్ రిజల్ట్ రాదు, అట్ ఏ టైం అన్నీ మనకి కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనకి వస్తుంది, ఒకటే రిజల్ట్ వస్తుంది. మనకి ఈవీఎం కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి కొవ్వూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 13 రౌండ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే రాజమండ్రి రూరల్లో 20 రౌండ్స్ ఉన్నాయి, బట్ 7 మంది క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ మనం కొవ్వూరులో చూస్తే 13 మంది వస్తారు. సో ఈ రకంగా చూస్తే మనకి ఇద్దరు కొవ్వూరు కానీ రాజమండ్రి రూరల్ కానీ ఫస్ట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. రిజల్ట్ మొత్తం ఈవీఎం కౌంటింగ్ అవ్వాలి, ప్లస్ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయాక ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. అయితే అది మనం అనౌన్స్ చేసేది వీవీప్యాట్ కూడా 5 మనం కౌంట్ చేయాలి కాబట్టి ఆ వీవీప్యాట్స్ కూడా 5 కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి ధ్రువపత్రం అందజేశారు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. I declare that Srimati Daggubati Purandeshwari Garu, door number 85-37-5 besides SV Function Hall, Jain Road, Rajahmundry, East Godavari District, Andhra Pradesh, sponsored by Bharatiya Janata Party, has been duly elected to fill the seat in that house from the above function. Ready, sir? అమ్మా ఒకసారి అటు కొంచెం జరగరా అమ్మా. ఓకే. తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గెలుపొందిన అభ్యర్థులకు పోలైన ఓట్లు సమీప అభ్యర్థిపై సాధించిన మెజార్టీ బీజేపీ అభ్యర్థి రల్లమిల్లి రామకృష్ణారెడ్డి 1,05,720, వైసీపీ సత్య సూర్యనారాయణ రెడ్డి 84,870 సాధించిన మెజార్టీ 20,850. మొత్తం పోలైన ఓట్లు 1,96,754, ఈవీఎం ఓట్లు 1,94,962, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,792. 49 రాజనగరం జనసేన బత్తుల బలరామకృష్ణ
1,05,995, వైసీపీ జక్కంపూడి రాజా 71,946 సాధించిన మెజార్టీ 34,049, మొత్తం పోలైన ఓట్లు 1,90,938, ఈవీఎం ఓట్లు 1,89,503, పోస్టల్ బ్యాలెట్లు 1,435, 51 రాజమండ్రి రూరల్ టీడీపీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 1,29,060, వైసీపీ సిహెచ్ఎస్ వేణుగోపాలకృష్ణ 64,970 సాధించిన మెజార్టీ 64,090, మొత్తం పోలైన ఓట్లు 2,20,058, ఈవీఎం ఓట్లు 1,99,219, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2,839, 50 రాజమండ్రి టౌన్ టీడీపీ ఆదిరెడ్డి శ్రీనివాస్ 1,23,291, వైసీపీ మార్గాని భరత్రాం 51,887 సాధించిన మెజార్టీ 71,404, మొత్తం పోలైన ఓట్లు 1,82,151, ఈవీఎం ఓట్లు 1,79,455, పోస్టల్ బ్యాలెట్లు 2,696, 54 కొవ్వూరు టీడీపీ ముప్పిడి వెంకటేశ్వరరావు 92,743, వైసీపీ తలారి వెంకట్రావు 58,797 సాధించిన మెజార్టీ 33,946, మొత్తం పోలైన ఓట్లు 1,59,111, ఈవీఎం ఓట్లు 1,57,471, పోస్టల్ బ్యాలెట్లు 1,640, గోపాలపురం టీడీపీ మద్దిపాటి వెంకటరాజు 1,14,420, వైసీపీ 87,636 సాధించిన మెజార్టీ 26,754, మొత్తం పోలైన ఓట్లు 2,11,659, ఈవీఎం ఓట్లు 2,10,390, పోస్టల్ బ్యాలెట్లు 1,269, నిర్దవోలు జనసేన కందుల దుర్గేష్ 1,04,089, వైసీపీ 69,990 సాధించిన మెజార్టీ 34,799, మొత్తం పోలైన ఓట్లు 1,82,503, ఈవీఎం ఓట్లు 1,80,701 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు 1,802. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట శాసనసభ్యుడిగా 52,775 ఓట్ల మెజార్టీతో చరిత్రలో కనీవిని ఎరుగని మెజార్టీతో గెలుపొందారు. జగ్గంపేట నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఇంతటి భారీ మెజార్టీతో గెలుపొందిన ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ. 1,13,593 ఓట్ల జ్యోతుల నెహ్రూకు ఓట్లు పోలయ్యాయి. తమ సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తోట నరసింహంకు 60,917 ఓట్లు పోలవగా ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రకు 12,531 ఓట్లు పోలయ్యాయి. జగ్గంపేట చేరుకున్న జ్యోతుల నెహ్రూకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పుర ప్రముఖులు పలువురు భారీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాలు కూటమి పార్టీలు భారీ మెజార్టీతో గెలుపొందడంతో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఇంటి వద్ద సంబరాలు చేసుకుంటున్న జనసేన నాయకులు అందరికి అందరు ఇల్లు తిను అందరికీ తీసుకుని వచ్చాను బయటికి అందరూ బయటకు వచ్చి ఎలా వచ్చాను తమ్ముడు కూడా వచ్చి హలో ఏపీ
మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సందర్భంగా విజయం సాధించిన టీడీపీ జనసేన నాయకులను ఇళ్ల వద్ద కలిసి పలువురు అభిమానులు కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అడుగు దేఖండి పార్టీ వచ్చింది సార్ పార్టీ వచ్చేస్తే ముందేస్తారా వాళ్ళు 300 మందికి వేలాది మందికి లక్షలాది మందికి వాళ్ళ రక్షణ వాళ్ళే వాళ్ళు లేకపోతే మనం ఉన్నాం గంటలు వేసిపోతారు ఒకరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పారు కలిసి సార్ ఒకసారి అబ్బాయి ఒకసారి ఏ రకంగా అయితే 82% మంది ఓటర్లు తరలి వచ్చారో మనకు చాలా సుస్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది. అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద వచ్చి జనసేన అదేవిధంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మూడింటిని కూడా ఆశీర్వదించి ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ 150 సీట్లకి ఖచ్చితంగా దాటినటువంటి పోస్టల్ బ్యాలెట్ అనేది ఎవరైతే అదే రకమైనటువంటి ప్రతిస్పందన రాబోయేటటువంటి రౌండ్స్ లో మనం తెలుస్తామని చెప్పి తెలుస్తుంది. చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగ వెనుకని ఎన్నుకోవటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాలని చెప్పేసే విధంగా ప్రజల్లో కూడా అదే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు పాపాలు ఇప్పుడు కూడా ఎన్నికల కాసేపు ఆధిక్యతల గురించి మాట్లాడుకుందాం. దామోదర్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం పెట్టుకుంటున్నారు, అలాగే బీజేపీ తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియాతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఈవీఎం ఓట్లతో కలిసి తుది ఫలితాలను ప్రకటించనున్నట్టు వెల్లడి. రాజమండ్రి ఎంపీగా దగ్గుబాటి పురంధేశ్వరి విజయం. ధ్రువపత్రం అందజేసిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె మాధవీలత. జగ్గంపేట చరిత్రలో కనీవిని ఎరకని విజయాన్ని అందుకున్న జ్యోతుల నెహ్రూ. 52,775 ఓట్ల మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు. విజయం సాధించిన టీడీపీ జనసేన నాయకుల ఇళ్ల వద్ద అంబరాన్నంటిన సంబరాలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు అభిమానులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.